విశాఖ 38వ వార్డులో అత్యంత ప్రసిద్ధి చెందిన సీతారామ స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితులు కన్నుల పండుగగా జరిపించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పూజారులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న టీడీపీ అధ్యక్షులు గోడి నరసింహాచారి, జనసేన వార్డు ప్రెసిడెంట్ అరుణ్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, హరి, టీడీపీ నాయకులు త్రినాథ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కోదండరామ సీతారామ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత పురాతనమైనటువంటి టెంపుల్. విశాఖపట్నం టెంపుల్ దాదాపు 500 సంవత్సరాలు పైన చరిత్ర టెంపుల్. అయితే అత్యంత టెంపుల్ స్వామివారి అప్పట్లో ఇక్కడ సముద్రంలో తిప్పితే ఇక్కడ పరిస్థితులు జరిగింది కాబట్టి ఎంతో చేస్తున్న టెంపుల్లో చాలా అందరం నాతో పాటు మా డాక్టర్ మా ఇండియన్ నాయకులు అందరూ కూడా పాల్గొనేది.
అందరికీ కూడా స్వామివారి ఆశిస్తున్నారని ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రకృతి ఉద్యోగాలు కానీ స్వామివారి ఆశిస్తున్నారని, అలాగే ఈ ఆలయానికి కానీ అలాగే పక్కన మా కార్పొరేషన్ 600 విద్యార్థులు ఖచ్చితంగా ప్రపోజల్ ఖచ్చితంగా కడతాం. ఈ ప్రాంతానికి వెలుగు వచ్చే విధంగా మేము నిత్యం కష్టపడతా ఉన్నాం. సో ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని వంటలు తీసుకురావడంలో ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఈ ఆలయాన్ని చేస్తుంది.